ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ఎఫెక్టు భారతదేశాన్ని తాకింది. ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ కొరతను సృష్టించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా విదేశాల నుంచి రావాల్సినటువంటి మనకి గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాసు, చమురు ఉత్పత్తులు ఆగిపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీతో పాటు ప్రధానమైనటువంటి హోటల్స్ అన్నీ కూడా గ్యాస్ కొరతతో ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా చోట్ల పీజీలు అంటే ఆ పెయిడ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్టల్స్ అన్నీ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి అల్పాహారాలు చేసి పెట్టలేనటువంటి స్థితిలో హాస్టల్స్ యొక్క మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా హోటల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కర్నూలు హోటల్స్ అసోసియేషన్ నాయకులు మురళి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ గ్యాస్ కొరత ఏర్పడుతుంది, అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది హోటల్? నమస్తే, నా పేరు మురళీధర్ కల్కూర, కర్నూలు హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బందిగానే ఉంది. సరిగ్గా వాళ్ళు సప్లై చేయట్లేదు, మాకు కావాల్సినంత సప్లై చేయట్లేదు. ఇక రాబోయే 2-3 రోజుల్లో అసలు చేయలేని పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి చూస్తూ ఉంటే, దీన్ని బట్టి చూస్తూ ఉంటే మాకు ఒక 2-3 రోజుల కంటే మేము ఎక్కువ ఇంకా హోటల్స్ నడుపుకోలేము. ఖచ్చితంగా ఇంకా మేము బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే మనం ఇప్పుడు మన హోటల్ పరిశ్రమ అనేది దీనికి మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. వర్కర్స్ అయితేనేమి కానీ, లేదా మేము ప్రభుత్వానికి మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం. మనం వ్యాపారం చేస్తున్నాం, దానికి తగ్గట్టు ట్యాక్సులు కడుతూ ఉన్నాం. మేము ట్యాక్స్ పేయర్స్ ఆల్సో. మనము ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఇన్ని చేసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళు మనకు ప్రభుత్వాలేమో లేదు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాం, వస్తాయి అంటున్నారు. రోజు రోజు వాళ్ళ మాటల్ని నమ్మి మేము ఇచ్చేసుకుంటున్నాం తప్పనిస్తే ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా రాబోయే 2-3 రోజుల్లో అసలు ఏమి ఉండని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అందరూ ఇంకా హోటల్లో మూసుకునే పరిస్థితికి వస్తుంది. ఇంకా కర్నూలు నగరంలో ఉన్నటువంటి హోటల్స్కి నీడ్ ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి, ఎన్ని ఇస్తామంటున్నారు? టోటల్ మీద మనకు అది మీరు గ్యాస్ డీలర్స్ని అడిగినారంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. మన కమర్షియల్ సిలిండర్స్ రోజుకి హెచ్పి కానీ, ఇండియన్ కానీ, భారత్ కానీ ఎన్ని పోతుండే, వాళ్ళకి ఇంత మునుపు ఎన్ని పోతున్నాయి, ఇప్పుడు ఎన్ని సప్లై చేస్తున్నారని చెప్పేసి మీరు వాళ్ళని అడిగినారంటే మీకు కరెక్ట్ జవాబు దొరుకుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఇండివిజువల్ వరకు ఇప్పుడు నాకు రోజు 10 కావాలంటే 3-4 ఇచ్చిపోతున్నారు. మొన్న 5 రోజుల కింద వరకు 5 అట్లా పెడుతుండ్రి. ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నారు. రోజు ఏమైతా ఉందంటే తగ్గించుకుంటూ వస్తున్నారు, అడ్జస్ట్ చేసుకోండి అన్నట్ల. సరే, ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఇప్పుడు మనలాంటి హోటల్స్లో ఇప్పుడు మనము దాదాపు కొన్ని ఐటమ్స్ తగ్గించుకుంటా ఉన్నాము. ఇంకొంతమంది వీలైతే ఏదో కట్టెల పొయ్యి లాంటిది వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ ఉంటే, వాళ్ళ హోటల్స్లో పక్కల ఫెసిలిటీ ఉంటే కట్టెల పొయ్యి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న హోటల్, ఇట్లాంటి హోటల్ ఇప్పుడు మేము ఎక్కడ చేసుకున్నాలా, మనం గ్యాస్ మీదనే ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు దానితోటి మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇప్పుడు వస్తూ ఉండేది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, పండుగలు ఉన్నాయి, పెళ్ళిళ్ళ సీజన్లు ఉన్నాయి. ఇలాంటి సీజన్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మటుకు హోటల్స్ వాళ్ళందరం ఏం చేస్తామంటే మేము క్యాటరింగ్ ఒప్పుకొని ఉంటాం. అందరికీ ఈ శుభకార్యాలు క్యాటరింగ్ ఒప్పుకొని ఉంటాము. ఇప్పుడు మన హోటల్స్లో కావాలంటే మనం ఐటమ్స్ తగ్గించుకోగలము. ఏదో కొన్ని 4 ఐటమ్స్ తగ్గించేసుకొని ఇంకో 4 ఐటమ్స్ ఏదో పెట్టుకొని ఏదో సర్దుకొని పోగలము. కాబట్టి అదే మనం ఒక పెళ్ళికి శుభకార్యానికి మనం ఒప్పుకున్న తర్వాత ఆ మెనూ ప్రకారం మనం చేసి తీరాల్సిందే. ఇప్పుడు అక్కడ అంతమందికి మనం చేయాలన్నప్పుడు మనకు గ్యాస్ సరఫరా అనేది సక్రమంగా ఉంటే మనం చేయగలము. ఇవి లేకుండా ఇప్పుడు మేము చేసుకున్న ఒప్పందాలు ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఇదే పరిస్థితి వచ్చిందంటే కనుక. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వారు మాటలతో కాకుండా కాస్త చేతలతో చూపించేసేసి కొంచెం హోటల్ రంగాన్నే కాదు టోటల్ ప్రజలందరినీ కూడా కొంచెం ఈ భయాందోళన నుండి కాస్త దూరం చేస్తే మంచిది. మీరు చెప్పండి సార్, మనం చూస్తున్నాం రోజు ఇచ్చేటువంటి మీకు ఇవ్వాల్సినటువంటి సిలిండర్స్లో కోత విధిస్తూ ఉన్నారు. గ్యాస్ కొరత రాబోతోంది. ఇరాన్ యుద్ధం కూడా ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ లేదు. రాబోయేటువంటి వాళ్ళ హోటల్ పరిస్థితి అదే సేమ్ పెద్దలు మురళన్న గారు చెప్పినట్టు యాక్చువల్లీ అక్కడ సిలిండర్స్ ఉన్నాయా లేదా ఏం ప్రాబ్లం తెలియదు. ఇక్కడ మాత్రం కొరత సృష్టిస్తున్నారని అనిపిస్తుంది. ఆల్రెడీ నిన్న కర్నూలులో, ఆదోనిలో కానీ, కోడుమూరులో కానీ రైడింగ్ చేశానని చెప్పారు. మామూలు డొమెస్టిక్ సిలిండర్స్ భయంకరంగా ఇష్టానుసారం వాడుతున్నారు. కమర్షియల్ మాత్రం సప్లై చేయనికే లేదు. మనకు ఆల్రెడీ డైలీ ఇంత 5-6 సిలిండర్ అన్నప్పుడు ఒక సిలిండర్ కూడా ఈయనకి లేదు. ఆల్రెడీ అదే చెప్పాను, ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు వేరే నుంచి వస్తారు, హాస్పిటల్ కానీ వర్క్ మీద వస్తుంటారు. వాళ్ళు తినడానికి హోటల్లో డిపెండ్ అంటారు. వాళ్ళు లేకుంటే ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళు హోటల్స్ డిపెండ్ చేయాలంటే మా దగ్గర వర్కర్స్ ఉంటారు. వర్కర్ నుంచి ఎక్కడి నుంచి మమ్మల్ని నమ్ముకొని వచ్చి ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా, జస్ట్ 1 or 2 days ఉంటే నాకు తెలిసి హోటల్స్ మాక్సిమం కర్నూలులో అన్ని హోటల్స్ బంద్ చేస్తాం అనుకుంటున్నాం. గ్యాస్ అయితే లేదు, 1 or 2 days కంటే ఎక్కువ ఉండదు. అప్పుడు ఏం చేయాలా, గ్యాస్ అయితే ఉండదు. కట్టెల పొయ్యి అన్న చెప్పినట్టు కట్టెల పొయ్యిలో మనం చేయలేము. కొందరికి ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏం చేయలేము కదా, మెయిన్ అది పరిస్థితి. అంటే కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు ఉంది? ఆల్రెడీ పైనుంచి సెంట్రల్ నుంచి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం వాళ్ళైతే మీకేం ప్రాబ్లం రాకుండా మేము చూస్తామని చెప్తున్నారు. దానికైతే క్లారిటీ లేదు. వాళ్ళు మా పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఏపీ వాళ్ళు మాట్లాడన్నారు. వాళ్ళు కూడా నాదేళ్ల మనోహర్ సార్ గారితో మాట్లాడని చెప్పారు, సానుకూలంగా స్పందించని చెప్పారు. దానికే క్లారిటీ లేదు ఇంకా. మీరు చెప్పండి సార్, మనం చూస్తున్నాం హోటల్స్లో పనిచేసేటువంటి సుమారు వేలాది మంది కార్మికులు పరిస్థితి ఏంటి హోటల్ మొత్తం?
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఏం సమాధానం చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ రోజుకు ముందు మా వర్కర్స్ని తగ్గించేసేసి ఆహార పదార్థాలు కొన్ని తగ్గించేసేసి ఉన్న వాటిని మెయింటైన్ చేసుకుంటూ అలాగే ముందుకు పోతున్నాము. అయితే ఒక గ్యారంటీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వాలని ఈ టైంలో ఇక మా అంతకు మేము దాదాపుగా డొమెస్టిక్ సిలిండర్ల జోలికి పోకుండా కమర్షియల్ సిలిండర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన దానితోనే 100లో సగం శాతం పని చేసుకుంటూ అలాగే నడిపించుకుంటూ పోతున్నాము. కాకపోతే దీన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా దృష్టి సారించి ఈ రంగాన్ని, ముఖ్యంగా గ్యాస్ కొరత ఉండేది ఒక హోటల్ వాళ్ళకి తప్ప ఏ వ్యవస్థ కూడా దీనిలో లేదు. కరోనా అంటే ప్రతి మనిషికి కూడా ఎఫెక్ట్ కొట్టింది కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇది కేవలం గ్యాస్ కొరత వల్ల ఇబ్బంది పడేది ఒక హోటల్ వ్యాపారమే తప్ప రెండో పరిస్థితి ఏ వ్యాపారాన్ని కూడా కలగలేదు. ఇక్కడ దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఎందుకు నష్టపోయినారు, ఎంత నష్టపోయినారు, మాకు తగ్గ వసతులలో కొన్ని రాయితీలు కల్పించేసేసి మాకు సపోర్ట్ చేస్తే కూడా అటు మేము వర్కర్స్కి ఇటు కస్టమర్కి కూడా మేము సరిగ్గా చేయగలం, సరైన న్యాయం జరుగుతుంది. సో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గ్యాస్ కొరత ఉందని ఉన్నటువంటి లేబర్స్ కార్మికులు తగ్గించేసుకుంటే మళ్ళీ అవసరం ఉన్నప్పుడు లేబర్స్ వచ్చే పరిస్థితి ఉందా? అది 100% అయితే కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి డబ్బులు సంపాదించుకొని బ్రతికే వాళ్ళు 2-3 రోజులు మేము లేదనేసరికి ఇంకో చోట పని చూసుకొని వేరే పనులలోకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఇక రాబోయే రోజుల్లో ఎందుకు లేనా మళ్ళీ ఇంకోసారి రాబోతుంది కదా, మేము బ్రతకడం కష్టము, మాకు ఈ పనే బాగుంది అని చెప్పి ఒక 100-50 తగ్గినా కూడా అలాగే ముందుకు పోతున్నారు తప్ప ఆల్రెడీ కరోనా నేర్పించిపోయింది. అస్సాం నుంచి అక్కడ నుంచి మేము వర్కర్స్ని తీసుకొచ్చుకొని మెయింటైన్ చేసినా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళని పంపించాలన్నా ప్రాబ్లమే. సో మా దగ్గర లోకల్లో ఉన్న వర్కర్స్ కూడా ఇది మళ్ళీ ఇంకోసారి వస్తే మేము రోడ్డు పైన పడతామండి, మేము చేయలేము, హోటల్లో పని వచ్చేసేది మేము వేరే పని వెతుక్కున్నాము. సో అంటే కంపల్సరీగా ఒక యజమాని మళ్ళీ కార్మికుడుగా మారే అవకాశాలు మళ్ళీ రాబోతున్నాయి, వచ్చాయి కూడా. ఇంకా కిందికి పోవాలంటే ఇంకా రోడ్ల పైన తిరగడం తప్పనిచ్చి వేరే ఆప్షన్లు లేవు. సో తొందరగా గవర్నమెంట్ ఏదైనా ఆలోచించుకొని కొద్దిగా యజమానులకు సపోర్ట్ చేస్తే అటు వ్యవస్థ కస్టమర్లకు ఇటు వర్కర్స్ కూడా మేము సపోర్ట్ చేయగలం తప్పకుండా. యుద్ధం ఆగితే తప్ప మనకి గ్యాస్ కొరత తీరనే పరిస్థితి ఉంది. అలాంటిది ప్రభుత్వాలు ఏం చేయగలం అనే వీళ్ళు చెప్తున్నారు. మేము ఆధారపడింది మటుకు కంపల్సరీగా ప్రభుత్వం ఏం చెప్పినా మేము అదే వింటున్నాము, అదే రస్తాలోనే మేము కూడా వెళ్తున్నాము. కానీ వ్యాపారం ఉందా లేదనేది ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు తెరుచుకున్నావు, నడుచుకుంటున్నావు, వెళ్ళిపోతుంది కాబట్టి పోనీ అట్లని చెప్పి డొమెస్టిక్ వాడినది నేరం. అది మేము వాడడం కూడా దాన్ని వచ్చేసి వేరే వాళ్ళు వాడుతున్నట్టు దానికి మేము బాధ్యులం కాదు. మా వరకు రెస్పాన్సిబుల్గా బాధ్యతగా పని చేస్తున్నాం కాబట్టి మేము న్యాయంగా కోరికలు కోరుతాం తప్పనిచ్చి అటు వర్కర్స్కి న్యాయం చేయాలని మేము కోరుకుంటాము. ఇంకా తర్వాత మా కుటుంబాలు, మా భార్య పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి అవి మేము ఎవరి దగ్గర అయితే పెద్ద డిమాండ్ చేయడం లేదు. వాస్తవ పరిస్థితి కేవలం హోటల్ రంగం పైనే పడింది కాబట్టి దీనిపైన కొద్దిగా రేపు నుంచి దృష్టిలో పెడితే బాగుంటుంది. త్వరగా దీనికి సమస్య క్లియర్ అవుతుందని ఆలోచన మేము ఆశావాదంగా ఉన్నామండి. మేము వచ్చేసి గ్యాస్ కొరత వల్ల హోటల్ పరిశ్రమ ప్రమాదంలో పడిందా అంటే? పడిందంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు కదా. ఇంతకుముందు అయితే కిరోసిన్ స్టవ్ అంతా ఉండే, ఇప్పుడు ఏం లేదు, అవన్నీ తీసేసినారు. ఇప్పుడు గ్యాస్ మీదే ఆధారపడినా కాబట్టి కంపల్సరీ గ్యాస్ లేకుండా కంపల్సరీ హోటల్ మూసుకోవాల్సింది. అంటే కర్రలు తీసుకొచ్చి కట్టెలు పోయి పెట్టి చేయొచ్చు కదా, ప్రత్యామ్నాయంగా ఉంది అని అలా చేయొచ్చు అంటున్నారు. హోటల్లో అంతా ఇది ఫెసిలిటీ లేదు కదా. పొగ, ఇది కష్టం వచ్చిన వాళ్ళకి పొగ వస్తుంది, వేడి, ఇదంతా. గ్యాస్ తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇంతకుముందు అయితే కిరోసిన్ స్టవ్ ఉండే, కిరోసిన్ స్టవ్ వాడుతుండ్రి చేస్తుండ్రి. ఇప్పుడు అవన్నీ తీసేసినారు. గ్యాస్ మీద ఆధారపడినాం కాబట్టి ఇంకా వేరే మార్గం లేదు. అంటే ఇప్పుడు పూర్తిగా గ్యాస్ అందుబాటులోకి రాకుండా కట్టెలతో చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా దానికి చూసుకోవాలి. ఇంకా దానికి కట్టెలు పోయి దొరికితే దానికి తగిన మాకు అనుకూలంగా ఉంటే కట్టెలు పోయి పెట్టుకుంటాము, లేకుంటే హోటల్ మూసుకోవాలి. సో ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? మాకు అయినంత గ్యాస్ అందేటట్టు చూడాలని చెప్తున్నాము. హోటల్స్ యజమానులు ఒకటే కోరుతున్నారు, గ్యాస్ కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీంతో పాటు హోటల్స్ రంగం మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆధారపడేటువంటి కార్మికులు, మరోవైపు యాజమానులు, ఇంకోవైపు ఏదైతే ఉంటాయో మన సప్లైకి వచ్చేటువంటి వ్యాపార వస్తువులు అన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నాయి. సో హోటల్ పారిశ్రామికంగా ఉన్నటువంటి పరిశ్రమగా ఉన్నటువంటి హోటల్ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్యాస్ కొరత త్వరగా తీర్చేందుకు ప్రభుత్వాలు కూడా యుద్ధం సంబంధించినటువంటి దీని నేపథ్యంలో కొంత శాంతి చర్చలు ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని మోడీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. వేడిజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.